హాయ్. సో ఈగో అనేది ఏంటంటే మనిషికి ఒక ఎట్లా సస్టైన్ కావాలంటే ఎట్లా బతకాలి అసలు. ఇప్పుడు మనం ఒక లైఫ్ అనేది మనకు వచ్చిన తర్వాత ఎర్త్ మీద అదేంటంటే ఒక సొంత ఒక స్ట్రక్చర్, అంటే ఒక స్ట్రక్చర్ ఆఫ్ థింకింగ్ మనకుంటే ఏంటంటే దేనికి భయపడకుండా మనము బతకొచ్చు అనే ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనే దాని నుంచే ఈ ఈగో వచ్చింది. అంటే ఈగో కూడా ఒక సెల్ఫ్ డిఫెన్స్. ఎందుకంటే ప్రతి దానికి మనం చేంజ్ కాకుండా మనకంటూ ఒక ఉనికి ఉంది మెంటల్గా అని అనడానికే ఈగో వచ్చిందని నేను అనుకుంటా. అయితే ఈ ఈగో అనేది ఎక్కడెక్కడ అప్లై చేయాలి అనేది చాలా ప్రాబ్లం వస్తుంటుంది మన మనుషులకు. ఎందుకంటే చిన్నదానికి కూడా ఆ ఈగో అనేది అక్కడ అప్లై చేసామనుకోండి, ఏమవుతుంది ఇక అసలు అర్థం కాదనమాట. అవతల వానికి అర్థం కాదు, వీళ్ళ బిహేవియర్ కూడా కొద్దిగా ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు రోడ్డు మీద మాట్లాడుకుంటా ఇద్దరు వ్యక్తులు నిలబడతారు, అంటే రోడ్డు మధ్యలో. సరే, అక్కడ బండ్లేం రావట్లేవు కాబట్టి వాళ్ళు నిలబడ్డారు, అది మంచిదే. అయితే ఏదైనా బండి వచ్చినప్పుడు మరి అక్కడి నుంచి జరిగి పక్కన పోవాలంటే ఈగో వచ్చేస్తుంది. అరే అతను వస్తుండు కదా, నేను ఎందుకు జరగాలి అని ఈగో వచ్చినప్పుడు కొంతమంది ఏమో పక్కకి జరుగుతారు, కొంతమంది మాత్రం కొంచెం జరిగినట్టు ట్రై చేస్తారు, కొంతమంది అసలే జరగరు, పక్కన ప్లేస్ ఉంది కదా పోడా అన్నట్టు. మరి ఇప్పుడు సరే, ఇప్పుడు జంతువులు అంటే ఇప్పుడు ఈ గేదెలు ఇవంటి వాటికి తెలియదు కాబట్టి ఇక అవి నిలబడతాయి, హారన్ కొట్టాలి. కానీ మనుషులకు కూడా హారన్ కొట్టే పొజిషన్ వస్తుంది అంటే దానికి కారణం ఏంటిది అంటే ఈగో. ఈ ఈగోనే అవతల వ్యక్తికి యువతల వ్యక్తికి ఒక చిన్న కోపం తెప్పించే అంశం అన్నమాట. మరి అట్లాంటప్పుడు మన ఈగో మనకు ఉండొద్దా అంటే ఉండాలి. కానీ ఆ ఈగో హర్ట్ కాకుండా చూసుకోవడంలో కూడా ఒక టాక్టిక్, ఒక గొప్పదనం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ రోడ్డు మీద నిలబడ్డం ఎందుకు, అదే ఎవరైనా వస్తారా రారా అని కొంచెం సెన్స్ తోటి ఆలోచించి పక్కన నిలబడ్డం అనుకోండి, అప్పుడు మనము ఎవరైనా వ్యక్తి వచ్చినప్పుడు అంటే మన ఈగోని హర్ట్ చేసుకొని పక్కన జరగాల్సిన అవసరం అయితే ఉండదు. అంటే మన ఈగో మన దగ్గర ఉంటుంది, ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. కాబట్టి కొంచెం సెన్స్ ఉపయోగించి ఇట్లాంటి విషయాల్లో మనం ముందే చేసినాం అనుకోండి, ఒక మంచి పని, అంటే ఏదైతే మన ఈగో హర్ట్ కాకుండా ఉంటుందో అట్లాంటివి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇబ్బంది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా మన నోట్లో నుండి ఒక మాట వచ్చేసింది అనుకోండి, మిస్టేక్లా వచ్చేసినప్పుడు ఏమవుతుంది, అవతల వ్యక్తి దీన్ని వినలేదనుకోండి, వినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన ఈగో హర్ట్ అవుతుంది. అట్లాంటప్పుడు మనం ఆలోచించేటప్పుడే ఒక వర్డ్ని మనం ఆలోచించి చెప్పినామనుకోండి, అప్పుడు దానికి ఫీజిబిలిటీ ఉంటుంది, అంటే అవతల వ్యక్తి కూడా వినే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు మన ఈగో హర్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనము ఏదైనా ఇంట్లో ఒక కూర, ఆ బెండకాయ చేయమని చెప్పినామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చేయమన్నప్పుడు అంటే ఆలోచించకుండా చెప్పేసామనుకోండి, ఇంట్లో వాస్తవానికి దొండకాయలు ఉన్నాయి అనుకుందాం. అట్లాంటప్పుడు ఏమవుతుంది, అరే మరి నా నోట్ల నుండి బెండకాయ వచ్చేసింది కాబట్టి నాకు ఈగో ఆటోమేటిక్గా దాంతోపాటు ఈగో కూడా ఉంటుంది అనమాట. ఈ ఇంట్లో దొండకాయ చేస్తామన్నప్పుడు వద్దులే అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే మనం మిస్టేక్లా బెండకాయ అని చెప్పేసినాం కాబట్టి. అదే ఆలోచించి అసలు ఇంట్లో ఏమున్నాయి కూరగాయలు అని అడిగినప్పుడు దొండకాయలు ఉన్నాయి అని అన్నప్పుడు మనం కూడా సరే చేయండి దొండకాయలు అని అనే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఏదో చెప్పేసి మళ్ళీ మన ఈగో హర్ట్ చేసుకొని ఇట్లా రెండు విధాలుగా సఫర్ కావాల్సి వస్తుంది. రోడ్డు మీద నిలబడ్డోళ్ళు పక్కకు జరగాలన్నా, లేకుంటే ఒక పెద్ద పొజిషన్లో ఉన్న ఏదైనా నిర్ణయం తీసుకొని దాన్ని వెనక్కి తీసుకోవాలన్నా, లేకుంటే ఏవైనా కూడా ఎంత పెద్ద పొజిషన్ అయినా చిన్నోళ్ళైనా కూడా ఈగో అనేది ఉంటుంది. సో వాళ్ళు అది హర్ట్ కాకుండా ఎట్లయితే బాగుంటుందని ముందే నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో అప్పుడు మనం ఏంటంటే బ్రెయిన్ ఉపయోగించాలి ఇట్లాంటి వాటికి. ఇక మళ్ళీ చెప్పిన తర్వాత ఎందుకు హర్ట్ కావడము అని ఆలోచించి చేస్తే మన దగ్గర ఉంటుంది, అవతల వాళ్ళకు కూడా మనం కొంచెం మంచిగా అనిపిస్తాం. యా, థ్యాంక్ యూ.